ఓం నమ శివాయ. అందరికీ మేము ఇంట్లో ఎక్కడెక్కడ ఏ ఏ విగ్రహాలు ఏ ఫోటోలు పెట్టుకోవాలి, ఎక్కడ ఏ ఫోటోలు పెట్టుకుంటే మంచిది, కొంతమంది ఇది ఫోటో పెట్టుకోవాలి, ఇంకో కొంతమంది అది పెట్టుకోవాలని అంటున్నారు. కాబట్టి ఎక్కడ ఏది పెట్టుకోవాలో మరి దానివల్ల ఏం కలుగుతుందో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా మనము బయట నుంచి ఇంట్లోకి వస్తున్నప్పుడు మనకు ఎదురుగా గణపతి ఫోటో ఉంటే మనం చేసే కార్యం అన్నీ కూడా విజయం పొందుతామని చెప్పి మనం గణపతి ఫోటో పెట్టుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఫోటో పెట్టుకోదో నాకు తెలియదు, కానీ మనము గడప కూర్చున్నబెట్టేప్పుడు గణపతి ఉంటుంది. అది అందరూ చూసేలో తెలియదు, ఎందుకంటే ముందే విజయానికి చిహ్నం అది. గణపతి కంపల్సరీ మన డోరుకు అనేది ఉంటుంది. అంటే మనం చేసే కార్యంలో విజయం చెందడానికి, అపజయం కాకుండా చేయడానికి మనం ముందుగా గణపతి ఫోటో పెట్టుకుంటాము. అలాగే ఇంకా కొంతమందికి ఆంజనేయ స్వామి పెట్టుకోవాలని భావన ఉంటుంది. అసలు ఆంజనేయ స్వామి ఎందుకు పెట్టుకోవాలి, అసలు ఇంట్లో ఉండొచ్చా లేదా, అది కూడా మరి ఏంటంటే కొంతమందికి చెడు అంటే ఎక్కడి నుంచో వెళ్ళి ఏదో తొక్కొచ్చి ఇంట్లోకి వచ్చిన తర్వాత భయం ఉంటుంది. మరి నాకు ఇది చెడు చేసినారు, కొంతమంది చేతబడి చేసినారు అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళు కూడా గుమ్మానికి అంటే లోపల నుంచి బయటకు వెళ్తున్నప్పుడు మనకు ఎదురుగా మన ఆంజనేయ స్వామి పెట్టుకుంటూ ఉంటాం. అంటే ఇట్లా ఎదురుగా ఆంజనేయ స్వామి పెట్టుకొని ఇక్కడ గణపతి పెట్టుకుంటే మనం లోపల నుంచి బయట నుంచి లోపలికి వచ్చిన ఆంజనేయ స్వామి పెట్టుకుంటే మనకు విజయం కూడా అవుతుంది. మనం బయట నుంచి వచ్చినటువంటి చెడు పదార్థాలు కూడా పోతాయి, చెడు కూడా అదంతా కూడా తొలగిపోతాయి. అలాగే మనము మరి ఫోటోలు ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాం. ఇక్కడ గోడ మూలగొట్టి, ఇక్కడ గోడ మూలగొట్టి అట్లా ఫోటోలు పెడతాం. దానివల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. ఎందుకంటే మన ఫోటోలు మనం ఎక్కడ పెట్టుకోవాలి అక్కడనే పెట్టుకోవాలి. తూర్పు అంటే పశ్చిమ భాగాన ఉన్నటువంటి గోడ అంటే గుమ్మా నుంచి లోపలికి వచ్చి తూర్పుకు ముఖం చేసేటట్టుగా మన భగవంతుని ఫోటోలు పెట్టుకోవాలి. అంటే మనం చూసేది అంతా కూడా భగవంతునిదే ఉండాలి. అలాగే గుమ్మానికి నుంచి మనం లోపల నుంచి బయటకు వెళ్తూ ఉంటే శివుడి మన విఘ్నేశ్వర ఫోటో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనం బయటకు పోతుంటే అంత శుభమే కలుగుతుంది. లోపలికి వస్తూ ఉంటే మనం తొక్కినటువంటి దరిద్రం కానీ లేదంటే మనం చేసిన మరి వేరే వాళ్ళు ఏదైనా మనకి ఏది చేసినా అదంతా కూడా తొలగిపోతుంది. అలాగే మనం దేవుని ఫోటోలు మానవుడి ఫోటోలు పక్కన ఉండొచ్చు అంటారు, కానీ దేవుడి ఫోటోలు మానవుడి పక్కన పెట్టుకోవద్దు. ఎందుకంటే దేవుడితో సమానం కాదు, దేవుడు ఉంటేనే మనం ఉన్నాం. అంటే దేవుడు ఇచ్చేదాన్ని బట్టి మనం ఉంటాం, దేవుడితో సమానం ఉండలేము. కాబట్టి మనకు ఒకవేళ ఫోటోలు గోడకు పెట్టుకోవాలనుకుంటే మనం బయట నుంచి లోపలికి వస్తే ఎదురుగా ఉండాలి దేవుళ్ళ ఫోటోలు. అలాగే మన ఫోటోలు ఇంకా ఈ పక్క ఉత్తర ముఖం చేసి ఉండాలి. అలాగే మరి అలా ఉంటేనే మనకు శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అందుకే మరి అది కాకుండా అందరు దేవుళ్ళు పెట్టుకుంటారు. అంటే కొంతమంది చిన్న సైజు, కొన్ని పెద్ద సైజు పెట్టుకుంటారు, కానీ ఇంటి దేవుడు ఫోటో పెట్టుకోరు. అంటే మన ఇంటిని కాపాడే అంటే స్వామి ఇంటి దేవుడు కూడా ఫోటో ఉంటే మనకు భగవంతుడితో పాటు ఇంటి దేవుడు కూడా యోగ్యత కలిగి ఉంటుంది. అందరినీ పూజ చేస్తాం, ఇంటి దేవుడిని పూజ చేయం. అప్పుడు ఏమవుతుంది, ఇంట్లో ఉండనే బుద్ధి కావట్లేదు, మాకు అసలు మనశ్శాంతి లేదనుకుంటాం. అంటే మీ ఇంట్లో ఉన్న దేవుడే లేడు, మీకు ఇంకా మనశ్శాంతి ఎక్కడ ఉంటుందండి. అలాగే అది ఏది పెట్టకుండా కానీ మన ఎదురుగా గోమాతని పెట్టుకుంటే 33 కోట్ల యొక్క దేవతల అనుగ్రహం ఉంటుంది. అందుకే మీరు గమనించకపోయినా ముందుగా మనం గృహప్రవేశం చేసేటప్పుడు ఆవునే ముందు తీసుకుపోవాలంటారు. అంటే గోమాతని ముందు తీసుకుపోవాలి. అంటే మనం అడుగు పెట్టక ముందు 33 కోట్ల దేవతలు మనకు అందులో అడుగు పెడతా ఉంటాయి. అంటే అందరి దేవుళ్ళ యొక్క అనుగ్రహం ఉంటాయి. అందుకే మనకు గోమాత వెనుక ఉన్నటువంటి లక్ష్మీదేవి, అంటే వెనుక ఉన్నటువంటి లక్ష్మీదేవిని పూజ చేస్తూ ఉంటాం మనం. కాబట్టి ఆ గోమాత పేడ కానీ మనకు ఆ గోమూత్రం కలిగినా కానీ మనకు భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నట్టు లెక్క. కాబట్టి అలా మనం దేవుళ్ళ ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా మనకు ఎదురుగా పెట్టుకోవాలి. అంటే తూర్పు ముఖాన పెట్టుకోవాలి. బయట నుంచి లోపలికి వస్తూ ఉంటే మనకు ఎదురుగా కనపడితే, అలాగే మనం లోపల నుంచి బయటకు పోతుంటే గణపతి ఫోటో, ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోవాలి. అలా ఫోటో పెట్టుకుంటే మనకు అన్నీ కూడా
శుభ ఫలితాలు ఉంటాయి. మరి పితృదేవుని ఫోటో ఎలా పెట్టుకోవాలి? మరి అందరూ కూడా పితృదేవతల ఫోటో తీసుకపోయి దేవుళ్ళ గదిలో పెట్టడం కానీ, అలాగే దేవుని దగ్గర దేవుని పక్కన పెట్టడం కానీ ఇలా చేయొద్దు. ఎందుకంటే పితృదేవులు మన దేవునితో సమానం అని అంటారు, కానీ భగవంతుడు తర్వాతనే మేము పితృదేవులు. కాబట్టి అలా మనము పెట్టుకోవాలంటే మన ఉత్తర భాగాన దక్షిణ ముఖం చేసేటట్టు కూడా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకు మనకు ఉన్నటువంటి 4 మూలలో మనం దేవుడు తూర్పు ముఖాన చేసేటట్టుంటూ మనము అలా పెట్టుకుంటే బాగుంటుంది. కానీ మనం ఇంట్లో గదిలో మన ఇంట్లో దేవుని గది కట్టుకుంటాం. ఆ దేవుని గదిలో ఎలా పెట్టుకోవాలి అంటే భగవంతుడు పశ్చిమ ముఖం చేసి ఉండి మనం భగవంతునికి తూర్పు ముఖం చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు భగవంతుడు అనుగ్రహం కలిగి ఉంటుంది. అలాగే కొంతమందికి గుమ్మాని అలాగే ఇప్పుడు ఉన్న సపోజ్గా మనకి ఇప్పుడు రెంట్కుంటున్నారు, ఇప్పుడు సిటీలో కాబట్టి రెంట్కుంటున్నారు, ఏడ పెట్టుకొని తెలవట్లేదు. వాళ్ళు అట్లా ఈశాన్య భాగంలో ఒక మనకి దేవుని గదిలాగా చేసుకొని తూర్పు ముఖం మనం చేసేటట్టు, పశ్చిమ ముఖం దేవుళ్ళు చేసేటట్టు కూడా ఉంటే అలా చేసుకుంటే కూడా మనకు చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి మనము అలా చేసుకొని దేవుణ్ణి ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఉండాలి. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే, పంతులు గారు మేము ఇంట్లోకి పోతున్నాం, పాత ఫోటోలు తేవచ్చా లేదా అని అంటూ ఉంటారు. అంటే మనము కొత్తింట్లోకి వస్తే పాతింట్లో దేవుణ్ణి వదిలేస్తామా? అది కాదు. పాతింట్ల నుంచి మనం దేవుణ్ణి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి. ఎలాంటి ఫోటోలు పెట్టకూడదు అంటే మనకు అద్దం బలిపోయినటువంటి కానీ కొన్ని పురాతనమైనవి ఉండి ఆ ఉన్న ఫోటోకి ఏదన్నా మనకు మామూలుగా ఎక్కడన్నా పగిలిపోయినా కానీ లేదా అక్కడ ఉన్న కట్టె బలిపోయినా కానీ అలాంటి ఫోటోలు పెట్టుకోకూడదు. కొంతమందికి కొన్ని ఏం చేస్తున్నారంటే, సరే ఇప్పుడు పంతులు గారు చెప్పినారు పలిపోయిన ఫోటో వద్దని చెప్పి తీసుకుపోయి ఆ దేవుని కాడ పోయి ఎన్నో రాగి చెట్టు కాడనో ఎన్నో ఏపు చెట్టు కాడ పెడుతున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే అది తీసుకుపోయి ఏడే పడేస్తారు, చెత్తలో పడేస్తారు. అంటే మీరు చేసుకున్న పుణ్యం అంతా ఏముండదు. కాబట్టి ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మనము మంచి శుద్ధమైనటువంటి నీటిలో కానీ, ఆ నీటిలో కూడా గాజు పెంకులతో పడేయద్దు. గాజు పెంకులు పక్కన పడేసి ఫోటోని మాత్రమే నీటిలో పడేయాలి. అది కూడా మంచి నీటిలో పడేయాలి, లేదంటే అది నీటిలో పడేయకుండా అలా చేసుకుంటే మన ఇంటికి అరిష్టం అనేది పోతుంది. కాబట్టి మనము ఉదయం లేవగానే ముందుగా భగవంతుని చూస్తూ ఉండేటట్టు ఉంటే, పోతూ వస్తూ ఉంటే భగవంతుని ఫోటో పెట్టుకోవాలి. అంటే ముందుగా గణపతి కానీ అలాగే మరి ఆవు యొక్క ఫోటో పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయని ఈ యొక్క వీడియో ద్వారా తెలపడం జరిగింది.